మా పేరు విశ్వనాథ్. మా కొడుకు పేరు జనార్దన. వాళ్ళకి ఏమన్నా అంటే రుణమాఫీ రాలే, ఇంకా బాకీలైండు, బాకీలుగా చేనులో పంట పండలే, ఇంకా ట్రాక్టర్ కొన్నాడు, ట్రాక్టర్ కిస్తు కూడా వచ్చింది, ఎట్లా పైసలు ఇవ్వాలా ఎట్లా అని. రైతు బంధు కూడా రాలే. మాకు ముందు జ్వరంతోనే ఉన్నాం మేము, తల్లి తండ్రి. వాళ్ళకి గోళీలు తెచ్చేసిండు 4 రోజుల ముందు. వాళ్ళు ఏమన్నా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని సమస్య ఏం లేదు ఇంటికాడ. అది బాకీ కొరాకి వాళ్ళు ఈ పనం ఫైనాన్స్ బాకీ ముందు కొరకి ఇక ఎట్లా చేద్దామని ఏం చేసిండు ఏమో మాకు తెలియదు సారు. ఇట్లా పని అయిపోయింది సారు. జనార్దన్ ఒక రైతు, అది రైతు ఆత్మహత్య అంటే వాళ్ళకి రైతు బంధు రాలేదు, రుణమాఫీ రాలేదు. అది మన ఒక ట్రాక్టర్ ఉన్నది, వాళ్ళకి ఫైనాన్స్ ఉన్నది. ఈ రుణమాఫీ రాకుంటే ఎట్లా కట్టాలా, బాగా సతాయిస్తున్నారు. ఈ గవర్నమెంట్ కూడా ఈ రుణమాఫీ ఇస్తలేదు. అందుకోసం వాళ్ళు ఊళ్ళకి చెప్పకుండా చేనులో పోయి ఆత్మహత్య చేసిండు. వాళ్ళకి బిడ్డకి ఫోన్ చేసిండు, వీడియో కాల్ చేసిండు. ఇట్లా మాకు రుణమాఫీ రాలేదు, నా దగ్గర డబ్బులు లేదు, ఎట్లా కట్టాలా, నా ఇజ్జత్ పోతున్నది. మా అన్న జనార్దన్ ఉండే, ఆయనకి ఏం సమస్యలు లేకుండే కానీ రైతు బంధు రుణమాఫీ రాలే. బాగా టార్చర్ ఉండి ఆయనకు ఫైన చేయబట్టి ఆయన ఎవరికి చెప్పకుండా, మాకు ఏం చెప్పకుండా ఇట్లా చేసుకున్నాడు. మరి నాకు ఆపతున్నది మాకు చెప్పలేదు, ఆయన కడుపులో ఉంచుకొని ఏం చేసుకున్నాడు ఏం లేదు. నాకు ఏం చెప్పలేదు, భార్యతో చెప్పలేదు, కొడుకుతోనే చెప్పలేదు. ఆయనకు బండి సమస్య ఉండే, సేవ్ చేసిండు, చేనులో ఏం వెళ్ళలేదు. ఆయన ఏమి ఇట్లా చేసుకున్నాడు. ఇవి ఇంతకు ముందు ఏం చేయలేదు, గిసుంటి ఆలోచన లేకుండే. ఈ సంవత్సరం అంతా ఒకటేసారి అచ్చుడుకు ఆయనకు బాగా ఇది అయింది. ఫైనాన్స్లు ఒత్తు చేసిండ్రు, బాగా కిస్తీ కట్టకపోలే, రుణమాఫీ రాలే. మా వదినదేమో ఫోటో, మా అమ్మదేమో ఫోటో వచ్చింది, అదినదేమో పేరు వచ్చింది. ఆన్లైన్లో చూపెట్టిండు కానీ అమౌంట్ రాలే. లేక ఇబ్బంది చేయంగా ఆయన ఎవరికి చెప్పకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.